15 తారీఖు కాళేశ్వరంలో ప్రారంభమైనటువంటి సరస్వతి నది పుష్కరాల ప్రారంభోత్సవంలో స్థానిక పెద్దపల్లి ఎంపీకి ఆహ్వానం అందకపోవడాన్ని తెలంగాణ మాలమానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఐటీ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు ఒక దళిత ఎంపీని ఆహ్వానించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎండోమెంట్ సెక్రటరీ శైలజ అయ్యర్ అతని భార్యనే. అంటే వాంటెల్లే ఒక దళిత ఎంపీని అవమానించడానికే ఆహ్వానించకపోవడం జరిగిందని యావత్ దళిత సమాజం భావిస్తూ ఉన్నది. ఇది ఒక ఎంపీకి జరిగిన అవమానంగా మేము భావిస్తలేం, యావత్ దళిత సమాజానికి జరిగినటువంటి అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని ప్రభుత్వం వెంటనే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి కనీసం స్థానిక ఎంపీ లేడని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. దాదాపుగా 6-7 రోజులు జరిగినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా కనీసం మంత్రి శ్రీధర్ బాబు పైన, ఎండోమెంట్ సెక్రటరీ శైలజ అయ్యర్ గారి పైన కనీసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే ఏదైతే ఒక దళిత ఎంపీకి జరిగినటువంటి అవమానాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఎంపీకి జరిగినటువంటి అవమానం గురించి, ఒక ఎంపీకి జరిగినటువంటి అవమానం గురించి, ఒక ఎంపీకి అవమానం అందకపోవడానికి ఎందుకు జరగలేదని ప్రశ్నించే బాధ్యత, అడిగే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నీ పైన లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీకి, ఒక దళిత ఎంపీకి ఆహ్వానం అందించకుండా అవమానపరిస్తే ఏ విధంగా మీరు ప్రభుత్వాన్ని నడుపుతారని మేము నిలదీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా యావత్ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ గారికి, ఎంపైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మంత్రిని శ్రీధర్ బాబును బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శైలజ గారిని వెంటనే తన పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. జై భీమ్, జై మాల.